ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పరిశీలించారు. అధిక దిగుబడులు సాధించే సరికొత్త వంగడాలను సృష్టించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు శాస్త్రవేత్తలను కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కర్ణాటకలోని హోస్కోటే వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 6 మృతి చెందారు. వార్తల వివరాలు: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పరిశీలించారు. ఇందులో భాగంగా ఘటనా స్థలంలో పరిస్థితిని, ప్రమాద వివరాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుండి అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన ఏకైక విమాన ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ను ప్రధానమంత్రి పరామర్శించారు. ప్రమాదంలో గాయపడిన ఇతర వైద్య విద్యార్థులతోనూ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కాగా అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న విమానం సాంకేతిక లోపంతో బీజే వైద్య కళాశాల సమీపంలో నిన్న కూలిపోయింది. దీంతో విమానంలో ఉన్న 241 మంది మరణించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025 పేరుతో నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఏలూరు, తిరుపతి జిల్లాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్లు, స్థానిక అధికారులు, ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు. కాగా అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, యోగాంధ్ర కార్యక్రమం ఒక మాసోత్సవంగా మే 21 తారీఖు నుంచి జూన్ 21 తారీఖు వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లో వినూత్నంగా ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలో 2 కోట్ల మందికి, అలాగే మన జిల్లాలో 10 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించాలనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన స్ఫూర్తితో ఈ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ప్రతి గ్రామాల్లో, ప్రతి ఊర్లో, ప్రతి వార్డ్స్లో కూడా ప్రతిరోజు యోగా నేర్పించడానికి దాదాపు 5,000 మందిని ఆల్రెడీ ట్రైనర్స్ని రెడీ చేశాము. ఆయుష్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కామన్ యోగా ప్రోటోకాల్ అయితే ఉందో దాన్ని అందరితో ప్రాక్టీస్ చేయిస్తూ ప్రతి ఒక్కరూ హెల్తీగా, హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఈ యోగా కార్యక్రమంలో ఆకాశవాణి హెడ్ ఆఫ్ ఆఫీస్ ఎం సోమేశ్వరరావు, సిబిసి అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర చౌదరి, ప్రాంతీయ వార్తా విభాగాధిపతి శ్రీసాయి వెంపటితో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు. అధిక దిగుబడులు సాధించే సరికొత్త వంగడాలను సృష్టించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు శాస్త్రవేత్తలను కోరారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గుంటూరు సమీపంలోని లామ్ ఫామ్లో నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆహార భద్రత దిశగా అత్యుత్తమ సాగు రకాలు, సాంకేతికత, మేలైన వంగడాలను రూపొందించడంలో విశ్వవిద్యాలయం ఎంతగానో దోహదపడిందని కొనియాడారు. వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు క్షేత్రస్థాయిలో రైతులకు మార్గదర్శకం చేయాలని సూచించారు. రాష్ట్రంలో చేపట్టిన రహదారుల అభివృద్ధిని త్వరితగతిన పూర్తి చేయాలని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ ఆధ్వర్యంలో చేపట్టిన రహదారుల అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సంబంధిత అధికారులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఏడాది చివరి నాటికి రోడ్ల అభివృద్ధి పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా ఒక నిర్దిష్ట ప్రణాళికతో సాగాలని సూచించారు. ప్రమాద ఘటనల్లో గాయపడిన వారికి సకాలంలో రక్తం అందించేందుకు రక్తదానం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రమాద ఘటనల్లో గాయపడి రక్తం అందక చనిపోయిన వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. రక్తదానంపై సరైన అవగాహన కలిగి ఉండడం అత్యంత ఆవశ్యకం. 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడంతో శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కర్ణాటకలోని హోస్కోటే వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 6 మృతి చెందారు. చిత్తూరు నుండి బెంగళూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు వాసులుగా గుర్తించామన్నారు. కాగా ఈ ప్రమాద ఘటనపై రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తామన్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అభిషేక సేవలోనూ వీఐపీ విరామ సమయంలోనూ ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్, రాజస్థాన్ హోంమంత్రి జాఫర్ సింగ్ బేధం, రాజస్థాన్ క్రీడా మంత్రి కేకే బిష్నోయ్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి వీఆర్కే కృపాసాగర్, పార్లమెంటు సభ్యులు ఎం తంబిదురైలు వేర్వేరుగా దర్శించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అనంతపురం జిల్లాలో ప్రతిరోజు సుమారు 99,000 మంది లబ్ధి పొందుతున్నారు. ఉపాధి లభించడమే కాకుండా గ్రామీణాభివృద్ధికి ఈ పథకం దోహదపడుతోందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా పేరు ఆర్ నారాయణ స్వామి. మా గ్రామం పి చెదుల గ్రామం, మండలం బుక్రాయసముద్రం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మేము మా గ్రామంలో మేము పనులు చేసుకుంటున్నాము. ఇతర రాష్ట్రాలకి, ఇతర గ్రామాలకి ఎక్కడ వలసలు పోకోకుండా ఇక్కడే జీవనం మాకు కొనసాగుతోంది. మా కూలీల వేతనం 290 నుంచి 300 దాకా అందుతోంది. మాకు పనులు వచ్చేసి ఫారం పనులు, హార్వెస్టింగ్ పాండు, క్యాటిల్ షెడ్డు, మినీ గోకులాలు, నీటి తొట్టెలు అన్నీ చేసుకుంటూ ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నాము. మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా జె పొంగులూరు మండలం ముప్పవరం గ్రామంలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన కచ్చా రోడ్లు, మురుగునీటి వ్యవస్థను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలి దశలో 6 కోట్ల రూపాయలతో అద్దంకి నియోజకవర్గంలో రహదారులు నిర్మాణం చేపట్టామన్నారు. మరో 7,05 లక్షల రూపాయలతో రెండో దశలో రహదారులు వేయనున్నామని తెలిపారు. నాణ్యమైన పోషకాలు కలిగిన సన్నబియ్యాన్ని ఈ నెల నుండి ప్రభుత్వ పాఠశాలలకు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు పంపిణీ చేస్తున్నామని కర్నూలు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిణి నాగసుధ తెలిపారు. కర్నూలులో ఆమె ఈరోజు మాట్లాడుతూ, సన్నబియ్యాన్ని 25 కేజీల బ్యాగుల్లో జిల్లాలోని 1,434 పాఠశాలలు, 160 సంక్షేమ వసతి గృహాలకు అందించామన్నారు. బియ్యం పంపిణీ విషయంలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా క్యూఆర్ కోడ్ జతపరిచామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల నియంత్రణకు, రైతుల రక్షణకు కర్ణాటక రాష్ట్రం నుండి తీసుకువచ్చిన కుంకి ఏనుగులను సిద్ధం చేస్తున్నామని జిల్లా అటవీ శాఖ అధికారిణి భరణి తెలిపారు. చిత్తూరులో ఈరోజు ఆమె మాట్లాడుతూ, జిల్లాలో ఏనుగుల సంచారం అధికమై పంట నష్టం, ప్రాణనష్టం జరుగుతుండటంతో గత నెల రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక నుండి 4 కుంకి ఏనుగులను పలమనేరులోని ముసలిమడుగుకు తరలించిందని చెప్పారు. ఏనుగుల సంచారాన్ని నియంత్రించడంతో పాటు పంట నష్టం నివారణకు వీటిని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితిపై అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ, ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాములో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గుహలకు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తింపునిచ్చింది. సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో భూమి లోపల ఏర్పడిన వీటిని క్రీస్తుపూర్వం 450 ఏళ్ల క్రిందట నివాస స్థలాలుగా వినియోగించినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పరిశీలించారు. అధిక దిగుబడులు సాధించే సరికొత్త వంగడాలను సృష్టించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు శాస్త్రవేత్తలను కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.